కార్తీక్‌ని బావ అని పిలుస్తున్నావేంటి? కొత్తగా ఈ పిలుపుకి అర్థమేంటో తెలుసుకోవచ్చా? అంటూ దశరథ అడుగుతాడు. అది అదేం లేదు నాన్న అనగానే, ఏంటి దీప ఈ మధ్య నీలో చాలా తేడా కనిపిస్తుంది. కార్తీక్‌ని బావ అంటున్నావు, నన్ను నాన్న అంటున్నావు. అసలు ఏమైంది నీకు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అనగానే, ఇక ఏం చెప్పాలో అర్థం కాక తను మాటలు తడబడుతూ ఉంటే, ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు. తను దీప అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఏదో జరుగుతుంది. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఎంతసేపు దీపని, కార్తీక్‌ని ఏ విధంగా ఇరికించాలని చూసే జ్యోత్స్న కూడా వీళ్ళిద్దరిని చూసి భయపడుతుంది అంటే, తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది అంటూ దశరథ అయితే ఆలోచనలో పడతాడు. ఇక ఆ తర్వాత కార్తీక్ అలాగే మాట్లాడుతూ ఉంటే కార్తీక్ ఫోన్‌కి ఫోనొస్తుంది. కార్తీక్ ఫోన్ నుంచి ఎవరు కార్తీక్ ఏంటి ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళాడు అని చెప్పేసి దశరథ అయితే ఆ ఫోన్‌ని లిఫ్ట్ చేస్తాడు. ఆ తర్వాత దాసు అని పేరు చూడగానే దాసు మామయ్య అనే పేరు చూడగానే ఏంటి దాసు ఫోన్ చేస్తున్నాడా? అంటే దాసుకి గతం గుర్తొచ్చిందా? దాస్‌కి గతం గుర్తొచ్చిందంటే ఆ జోష్‌ని ఎందుకు కొట్టిందో నేను తెలుసుకోవాలి. అసలు దాసుకి జ్యోత్స్నకి ఏంటి సంబంధం? అది అర్థం చేసుకోవాలి. అది ఖచ్చితంగా కనుక్కోవాలి అని చెప్పేసి వెంటనే కార్తీక్ ఫోన్ తీసుకొని రూమ్‌లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని మరీ మాట్లాడుతూ ఉంటాడు. దాసు నేను దశరథని మాట్లాడుతున్నాననగానే, "అన్నయ్య నువ్వా? ఆహ్, నీ గురించే నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నానన్నయ్య." కానీ అనగానే, "నేను కూడా నీకు గతం గుర్తుకు రావాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. అసలు నువ్వేంటి? ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు?" అనగానే, "అది అన్నయ్య అది" అంటూ అనగానే, నాకు అంతా తెలుసు. అసలు జ్యోత్స్న నిన్ను కొట్టడం నేను కళ్ళారా చూశాను. అసలు జ్యోత్స్న నిన్ను ఎందుకు కొట్టింది? నాకు అదే అర్థం కావట్లేదు. అసలు అంత కోపం జ్యోత్స్నకి నీ మీద ఏముంది?" అనగానే, ఎందుకంటే నేను అసలు నిజం నీకు ఎక్కడ చెప్పేస్తానో అన్న భయంతో అనగానే, "నిజమా? ఏంటా నిజం?" అని అనగానే, "అది అన్నయ్య అది" అని అంటూ తడబడుతూ ఉంటే, "చూడు చూడు దాసు, నా కూతురు ఎందుకిలా చేస్తుందో తెలియక అసలు నా కూతురు నుంచి దీపని, కార్తీక్‌ని, శౌర్యని ఎలా కాపాడుకోవాలో తెలియక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వు చెప్పే నిజం వల్లే వాళ్ళ ప్రాణాలు దక్కుతాయి. వాళ్ళని కాపాడుకోగలము అని చెప్పేసి అనగానే, "చెప్తానన్నయ్య, ఖచ్చితంగా చెప్తాను" అంటూ జరిగిందంతా చెప్తాడు. అసలు దీపే ఈ ఇంటి వారసురాలు. మా అమ్మ చేసిన తప్పిదం వల్ల, మా అమ్మ చేసిన మోసం వల్లే ఇదంతా జరిగింది. నా కడుపున పుట్టిన బిడ్డని ఆహ్, జ్యోత్స్నని మీ చేతుల్లో మీ వారసురాల్లాగా పెరిగేలాగా చేసింది. సుమిత్ర, దశరథల కన్న కూతురుగా పెరగాలని తను అలా చేసింది. ఈ ఆస్తికంతా ఏకైక వారసురాలుగా జ్యోత్స్న ఉండాలని అలా చేసింది. ఈ విషయం దీపక్ కూడా తెలీదు. కానీ జ్యోత్స్నకి మాత్రం ఈ విషయం తెలుసు. జ్యోత్స్నకి ఈ విషయం తెలిసే దీపని, శౌర్యని చంపాలని చూసింది. నన్ను కూడా ఎక్కడ ఈ నిజం బయట పెడతానేమోనని చంపాలని చూసింది అనగానే నాకిప్పుడు అంతా అర్థమైంది. కార్తీక్, దీప ఇప్పుడు ఇక్కడ పని మనుషుల్లాగా చేయడానికి కారణం కూడా అర్థమైంది. నిన్ను చంపిన చంపాలని చూసిన ఆ జ్యోత్స్నకి మేమొక లెక్క కాదు. మమ్మల్ని కాపాడడానికే వాళ్ళిక్కడ పని చేస్తున్నారు కదా! అనగానే, అవునన్నయ్య, మీ ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని, ఆస్తి గురించి అలాగే ఆ వారసురాలు తను కాదని తెలిస్తే శివనారాయణ గారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని చెప్పి కార్తీక్ ఇంకా దీప ఇంట్లో పని మనుషుల్లాగా చేస్తున్నారు. ఇక్కడ నాకు గతం గుర్తొచ్చిందని తెలిస్తే తను నా మీద అటాక్ చేస్తుందేమో అని కార్తీకే నన్ను దూరంగా ఉండమన్నాడు. అందుకే నేను ఎవరికీ కనిపించకుండా దూరంగా వచ్చేశాను. అంతా చక్కదిద్దాక నన్నే తీసుకువెళ్తానని చెప్పాడు. కార్తీక్ అనగానే ఇక అదంతా విన్న తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. దీపే తన కన్న కూతురు అని తెలిసిన తర్వాత దశరథ కళ్ళల్లో నీళ్లు ఆగవు. అలాగే సుమిత్ర దీపను అసహ్యించుకుంటుంటే అస్సలు తట్టుకోలేకపోతాడు. ఇక జ్యోత్స్న ఇంత చేసినందుకు జ్యోత్స్న చేతే నిజం బయట పెట్టించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు దశరథ కూడా. అలాగే దశరథ జ్యోత్స్నతోటి అసలు నిజం బయట పెట్టించాలని చాలా పెద్ద ప్లానే వేశాడు. నాన్న,
నేను జ్యోత్స్నకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎలాగో ముహూర్తాలు కూడా మంచి రోజుల్లోనే ఉన్నాయి. ఇవన్నీ మంచి రోజులే కాబట్టి పంతులు గారిని పిలిపించి వెంటనే ముహూర్తం పెట్టిద్దాం. గౌతమ్‌కి కూడా ఈ పెళ్ళంటే ఇష్టమే కాబట్టి వీలైనంత తొందరలో అంటే ఈ వారంలోగానే జ్యోత్స్న పెళ్లి అయిపోవాలి. ఇంతకు ముందులాగా నిశ్చితార్థం అవి ఇవి హడావిడి ఏది వద్దు. మనం ఏకంగా పెళ్ళే జరిపిచ్చేద్దాం అని చెప్పేసి అంటాడు దశరథ. ఇక జ్యోత్స్నకి గుండెల్లో గుబులు పుడుతుంది. ఏంటిది నాన్న సడెన్‌గా నా పెళ్లి టాపిక్ తీసుకొచ్చాడు. అసలు మా నాన్నకి నా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? అది కూడా గౌతమ్‌తో. ఇప్పుడు నేను గౌతమ్‌తో పెళ్లి జరగకుండా ఎలా ఆపాలి? దీప కూడా అసలు ఇదంతా కావాలనే చేస్తున్నారు. ఈ పెళ్లి ఆపాలని ఇప్పుడు వాళ్ళు కూడా ట్రై చేయరు. దీప కూడా కావాలనే ఇదంతా చేస్తుంది. ఈ గండం నుంచి నేను ఎలా తప్పుకోవాలి? అంటూ అనగానే ఇక కార్తీక్‌తో దశరథ మాట్లాడతాడు. చూడు కార్తీక్ నువ్వు నాకొక సహాయం చేయాలి అనగానే, ఇప్పుడు గౌతమ్ ప్రాణాలు కూడా డేంజర్‌లో ఉన్నాయి. గౌతమ్‌ని పెళ్లి వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. గౌతమ్‌ని నేను ఇక్కడే ఉంచేలాగా చేస్తాను. గౌతమ్‌కి అనుక్షణం నువ్వే కాపలా కాయాలి. గౌతమ్ వల్లనైనా మనము జ్యోత్స్న చేత అసలు నిజం చెప్పించాలి. దీపే నా కన్న కూతురు అన్న విషయం తనకి తెలియాలి అని అందరికీ తెలియాలి. దీపే ఇంటి వారసురాలన్న విషయం అందరికీ తెలియాలి. జ్యోత్స్నకి బుద్ధి రావాలి. తనంతట తానే సమాధానం చెప్పాలి. ఆన్సర్ చెప్పాలి. తనంతట తాను నిజం ఒప్పుకోవాలి అంటే ఖచ్చితంగా ఇది జరిగి తీరాల్సిందే అని చెప్పేసి ఇక దశరథ అయితే అంటాడు. ఇక దాంతో కార్తీక్ కూడా ఓకే అంటాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి ఇప్పటికైనా జ్యోత్స్న తన తప్పు తెలుసుకొని అందరి ముందు కాళ్ళ మీద పడి తను చేసిన తప్పు, పారిజాతం చేసిన తప్పు ఒప్పుకోవాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.